హలో నమస్తే. రఘురామకృష్ణరాజు గారు వర్సెస్ పివి సునీల్ కుమార్ గారి యొక్క సమాధుల్లో మతం గొడవ రన్ అవుతుంది వీళ్ళిద్దరికి. ఓకే, ఐ థింక్ 2-3 రోజుల నుంచి రన్ అవుతున్నట్టుంది. నాకు ఇందాక మార్నింగ్ మన ప్రదీప్ నాకు ఒకటి పంపించి అని ఇదేదో నడుస్తుంది మీరు చూసారా అండి. ఏంటి చూస్తే నేను ఆశ్చర్యపోయాను. సమాధుల్లో మతం గొడవ రన్ అవుతుంది అన్నమాట. ఏదైనా సమాధుల్లో మతం అంటే రఘురామకృష్ణరాజు గారు యాజ్ యూజువల్ ప్రతిసారి చేసినట్టే ఈసారి పివి సునీల్ కుమార్ గారి యొక్క తల్లి గారి యొక్క సమాధి ఫోటో తీసి, ఇదిగో సమాధుల్లో క్రైస్తవులకు సంబంధించినటువంటి సమాధి ఉంది, మరి నువ్వు దొంగ సర్టిఫికేట్ పెట్టుకున్నావు కదా పివి సునీల్ కుమార్ అని చెప్పేసి రఘురామకృష్ణరాజు గారు ఒకటి పోస్ట్ చేశారు. అదే సమాధుల్లో మతం గొడవ అన్నానే, ఇదే సమాధుల్లో మతం గొడవ. మతాన్ని చివరికి సమాధుల్లోకి తీసుకెళ్లారు. అన్ఫార్చునేట్, అది కూడా ఒక ఎంపీ కంపెనీలను రన్ చేసినటువంటి ఒక ఇండస్ట్రియలిస్ట్గా పేరుందిన, సమాజంలో ఒక మంచి పేరున్నటువంటి రఘురామకృష్ణరాజు గారు లాంటి పెద్ద వ్యక్తులు కూడా సమాధుల్లోకి మతాన్ని తీసుకెళ్తే ఇక ఇంటెలిజెన్స్కి గౌరవం పోయినట్టు, నమ్మకానికి ఏమంటారంటే అండర్స్టాండింగ్కి, జ్ఞానానికి, నాలెడ్జ్కే నమ్మకం పోయినట్టు అనమాట. అంత పెద్దవాళ్ళే మాట్లాడితే కింద కార్యకర్తలు 10వ తరగతి దాకా చదువుకొని ఆ గ్రౌండ్లో తిరిగే వాళ్ళు ఇంక వాళ్ళు ఎలా అండర్స్టాండ్ చేసుకుంటారు? రఘురామకృష్ణరాజు లాంటి వాళ్ళే అర్థం చేసుకుంటే అది సంగతి. ఏంటంటే ఇది చూడండి, ఇది చూపిస్తున్నాను చూడండి. ఇది ఈ సమాధి గతం మర్చిపోయిన పివి సునీల్ కుమార్ గారు మాతృమూర్తి గతించిన పిమ్మట పూడ్చి చింతలపూడి వెలుగులో కట్టినది. ఆమె వీడియోగా పనిచేశారు. పాతాల గ్రేస్ దయాలు వారి పేరు. అయితే వారి బిడ్డ ఎస్సీ సర్టిఫికేట్తో ఫేక్ ఐఏఎస్ సాధించారు. అందుకే గట్టిగా క్రిస్టియన్ దళితులకు రిజర్వేషన్స్కై ఏమి పెట్టారేమో. ఓకే, ఇప్పుడు ప్రభుత్వం ఎంక్వైరీ చేయాలి, మరి చూద్దాం. ఇప్పుడు గజనీగా మారిన సునీల్ కుమార్ గారికి తల్లి గారి వారి మతం గుర్తుందో లేదో RRR అని పెట్టారు ఆయన. ఓకే, నేను ఈయన పివి సునీల్ కుమార్ గారి గురించి గతంలో ఒక 3 వీడియోలు పెట్టాను. ఎందుకు చాలా స్ట్రాంగ్గా ఎందుకు వీడియోలు పెట్టారంటే ఇది రీజన్ ఇదే. గతంలో మీరు ఎందుకు పెట్టాను, వాళ్ళు పొత్తు పెట్టుకుందామని భారతీయ జనతా పార్టీ ఆఫీస్కి పోయారు అనగానే నేను ఏమంటే పివి సునీల్ కుమార్ గారు వాళ్ళకి ఈ అండర్స్టాండింగ్ ఉంటుంది, భారతీయ జనతా పార్టీకి సంబంధించిన ఆఫీస్కి వెళ్ళి మీరు పొత్తు పెట్టుకోవడానికి మీరు వెళ్ళారు, జనరల్గా వాళ్ళకి ఇలాంటి అండర్స్టాండింగ్ ఉంటుంది. ఈయన రఘురామకృష్ణరాజు గారు టీడీపీ అయినప్పటికీ కూడా ఆయన బీజేపీ అతనే. ఎందుకంటే గతంలో జగన్ గారి ప్రభుత్వంలో అప్పుడు కూడా ఆయన బీజేపీ వాళ్ళతోటి ఇంటర్వ్యూలు ఇచ్చి, ఆయన ఎవరో చెన్నై అతను ఇంటర్వ్యూ తీసుకొచ్చి దొంగ సర్టిఫికేట్లు పెట్టుకొని ఎస్సీ సర్టిఫికేట్లు పెట్టుకున్నారని ఆయన గతంతా కూడా వాళ్ళ ఆ పార్టీకి సంబంధించిన వాళ్ళలాగానే ఆయన మాట్లాడారు. టీడీపీ వాళ్ళు జనరల్గా ఇవన్నీ చేయరు. ఓకే, ఇది వీళ్ళు చేస్తారనమాట. సో నేను అందుకని పివి సునీల్ కుమార్ గారికి ఏం చెప్పానంటే, వాళ్ళకి ఫస్ట్ ఒక అండర్స్టాండింగ్ని వచ్చిన తర్వాతే మనం పొత్తు పెట్టుకుందాము, తొందర ఏమి లేదు, భారతీయ జనతా పార్టీతో అర్జెంటుగా పొత్తు పెట్టుకోవాల్సిన అవసరం ఏం లేదు ప్రస్తుతానికి, వాళ్ళకి మనకి మధ్య చర్చ జరగాలి, చర్చ జరిగిన తర్వాత మనల్ని అర్థం చేసుకునేటువంటి వాళ్ళ యొక్క ఆ యొక్క అవకాశం వాళ్ళకి రావాలి, వాళ్ళని అర్థం చేసుకునే అవకాశం మనకి రావాలి, అప్పుడే మనం పొత్తులోకి వెళ్దాము, ప్రస్తుతానికి తొందర ఏమి లేదని నేను 3 వీడియోలు పెట్టాను సునీల్ కుమార్కి ఈ కారణం చేత. ఓకే, సరే, ఇప్పుడు సమాధుల్లోకి మతం ఎందుకన్నానంటే ఆర్టికల్ 25ని ఒక చిన్న లైన్ తోటి ఆర్టికల్ 25 రిలీజియస్ ఫ్రీడమ్ అనేది చిన్న లైన్ తోటి మీరు ముగించకూడదు దాన్ని. ఆర్టికల్ 25కి చాలా అర్థాలు ఉన్నాయి. ఆర్టికల్ 25 ఏం చెప్తుంది? ప్రాక్టీసింగ్ యువర్ ఓన్ ఫెయిత్ ఒకటి, అంతటితో ముగించకూడదు. అంతటితోనే ముగిస్తారు. ఏమని? ఆర్టికల్ 25 మత స్వేచ్ఛ అంటే నీ ఇష్టం వచ్చిన మతాన్ని మీరు పాటించవచ్చు, అంతటితో ఎండ్ అవుతుంది. అది ఆ ఒక్కటే అర్థం కాదు ఆర్టికల్ 25కి. ఆర్టికల్ 25కి ప్రాక్టీసింగ్ యువర్ ఓన్ ఫెయిత్, చేంజింగ్ యువర్ ఫెయిత్ టు అదర్ ఫెయిత్ ఆల్సో, ఆ ఫ్రీడమ్ కూడా ఉంది. ఓకే, ఈ రెండింటితో ఆగదు, ఇంకొకటి మూడోది కూడా ఉంది, నేను అసలు ఏ మతాన్ని పాటించను అనేటువంటి ఆ అవకాశం కూడా ఉంది ఆర్టికల్ 25లో.
ఇది కాకుండా ఇంకొక 4వది ఉంది. అదే క్రాస్ ఫెయిత్ ప్రాక్టీస్. ఇట్ ఈస్ ఆల్సో ఫ్రీడమ్ ఆఫ్ రిలీజియన్. అంటే హిందూ మతంలో ఉండి వేరే మతాలకు సంబంధించినటువంటిని మీరు అభ్యసించవచ్చు. క్రైస్తవుడిగా ఉండి హిందూ, ముస్లిం వాటిని మీరు అభ్యసించవచ్చు, ప్రాక్టీస్ చేయొచ్చు. వాటిలో కూడా మీరు చేయొచ్చు. ఇంటర్ ఫెయిత్ అంటారు దాన్ని, క్రాస్ ఫెయిత్. అది కూడా ఆర్టికల్ 25 కిందకు వస్తాయి. క్రాస్ ఫెయిత్ అంటారు. ఓకే, ఇంటర్ ఫెయిత్ మ్యారేజెస్ చేసుకునే అవకాశం ఉంటుంది, క్రాస్ ఫెయిత్ మ్యారేజ్ చేసుకునే అవకాశం ఉంటుంది. ఈ రిలీజన్లో ఉండి అది చేయొచ్చు, అక్కడ ఉండి ఇది చేయొచ్చు. అసలు రిలీజియన్ అనే దానికి ఫ్రీడమ్ అంటే ఒక గుర్రాన్ని మీరు గ్రౌండ్లో వదిలేసి పరిగెత్తమంటే అది ఎటైనా పరిగెత్తింది కదా, అటు ఇటు ఎటైనా పరిగెత్తింది కదా, దాన్ని ఫ్రీడమ్ అంటారు, స్వేచ్ఛ అంటారు, రైట్? ఈ ఆర్టికల్ 25 చెప్పింది అయితే మతానికి సంబంధించి. అంటే ఏదైనా చేయొచ్చు. నువ్వు హిందూ మతంలో ఉండి నువ్వు క్రిస్టియన్ ప్రాక్టీస్ చేయొచ్చు, క్రిస్టియన్గా ఉండి హిందూ ప్రాక్టీస్ చేయొచ్చు, అక్కడి నుంచి ముస్లింగా ప్రాక్టీస్ చేయొచ్చు, ముస్లింగా ఏదైనా చేయొచ్చు అండి. ఎనీథింగ్ దట్ యూ క్యాన్ డూ ఇట్ బికాస్ రెస్పెక్ట్ ఆఫ్ ద రిలీజన్, బికాస్ దెర్ ఇస్ కంప్లీట్లీ ఫ్రీ ఫ్రమ్ రిలీజియస్ క్లచెస్. యొక్క రిలీజన్కి సంబంధించినటువంటి ఏమంటారు క్లచెస్ నుంచి విడిపించబడ్డారు. అది ఆర్టికల్ 25 రాసింది. ఓకే, దాన్ని వీళ్ళు మిస్అండర్స్టాండ్ చేసుకొని ఆర్టికల్ 25 అంటే మతాన్ని రిస్ట్రిక్ట్ చేయడం మొదలెట్టుంటుతో ఇది ఏ సమస్యలను వచ్చినాయి. ఇదిగో మీ సమాధి ఉంది కాబట్టి మీరు క్రైస్తవులు, సమాధుల్లో సిలువు బొమ్మ ఉంది కాబట్టి మీరు క్రైస్తవులు అని చెప్తూ ఉంటారు. ఓకే, ఇది టెక్నికల్గా కరెక్ట్ అయ్యొచ్చు, బట్ లీగల్గా రాంగ్ అంటాను. టెక్నికల్లీ ఇట్ మే బి రైట్, మరి లీగల్గా రాంగ్ అని. ఎందుకంటే రీసెంట్గా బిఆర్ గవాయ్ గారు ఇచ్చిన జడ్జిమెంట్ ఏంటి, ఎథ్నోలాజికల్ ట్రైట్స్ ఆర్ నాట్ ది బేసిస్ ఫర్ డిసైడింగ్ సమ్వన్స్ కాస్ట్. బిఆర్ గవాయ్ యొక్క జడ్జిమెంట్ ఇచ్చింది. ఎథ్నోలాజికల్ ట్రైట్స్ అంటే ఇదే ఎథ్నోలాజికల్ ట్రైట్స్. ట్రైబల్స్ అంటే అది యాక్చువల్గా ఆయన ట్రైబల్స్ దృష్టిలో పెట్టుకొని ఇచ్చాడు. ట్రైబల్స్ అంటే ట్రైబల్స్ యొక్క ఆచారంలో ఉండాలి, అప్పుడే మీరు ట్రైబల్ సర్టిఫికేట్ ఇవ్వండి అనేదేం లేదు. అది ట్రైబల్స్ అనేవాళ్ళు ఇప్పుడు కాలానుగుణంగా వాళ్ళు మారి ఉండొచ్చు. వాళ్ళలో చాలామంది ఎన్ఆర్ఐస్ అయి ఉండొచ్చు, చాలామంది అమెరికాలో ఉండొచ్చు. ఇప్పుడు అమెరికా నుంచి వచ్చి మళ్ళీ నాకు ఎస్టీ సర్టిఫికేట్ కావాలంటే ఇప్పుడు ఆకులు కట్టుకొని షర్టు కూడా లేకుండా గోసి పెట్టుకొని తిరిగితేనే నీకు ఎస్టీ సర్టిఫికేట్ ఇస్తానని ఎవరు మీరు చెప్పింది? ఇదంతా కాదు. అది అతను గ్రో అయి ఉండొచ్చు, చేంజ్ చేసుకొని ఉండొచ్చు, బట్ హీ మైట్ హవ్ ఫర్గాట్ హీస్ ట్రెడిషన్స్ అండ్ ఆల్ బికాస్ ఆఫ్ ద టైమ్స్ ఆర్ చేంజింగ్. సో ఇప్పుడు ఇంటర్ కల్చరల్ హ్యాబిట్ అనేది రావచ్చు. ఇంటర్ కల్చరల్ హ్యాబిట్ వచ్చినప్పుడు నువ్వు హౌ కెన్ యూ డిసైడ్ బేస్డ్ ఆన్ దట్ ఎథ్నాలజికల్ ట్రైట్స్ సమ్మన్స్ కాస్ట్ అని బిఆర్ గవాయ్ గారు ఇచ్చినటువంటి జడ్జిమెంట్ ఇదే. రీసెంట్గా జస్ట్ ఆయన రిటైర్ అవ్వకపోయే ముందు వీళ్ళతో వచ్చిన సమస్య ఏంటంటే జనరల్ వ్యూని పర్సనల్ కాన్షియస్నెస్ని రెండింటిని కలపటం. జనరల్ వ్యూ వేరు, పర్సనల్ కాన్షియస్నెస్ వేరు. జనరల్ వ్యూ అంటే ఇప్పుడు వీళ్ళందరికీ జనరల్గా వ్యూ ఉండిద్ది. ఎవరో ఒక అతను వచ్చి మీ కులం ఏంటి, క్రిస్టియనా ఓసీనా అని అడిగారు ఒకసారి నన్ను. మీ కులం ఏంటి, క్రిస్టియనా ఓసీనా అన్నారు. ఏంటంటే క్రిస్టియనా ఓసీనా, క్రిస్టియనా నువ్వు మతం అడుగుతున్నావు కులం అడుగుతున్నావు బ్రదర్ అని అడిగా. అంటే మీరు క్రిస్టియనా ఓసియా అంటున్నారు. ఏమంటే క్రిస్టియనా ఓసియా ఎందుకంటే నువ్వు కులం అడుగుతున్నావు మతం అడుగుతున్నావు అడిగి సరిగా అడుగు అని అంటే ఇంకోసారి మీరు క్రిస్టియనా ఓసియా అంటున్నాడు. జనరల్ వ్యూ ఏంటి, ఎస్సీలు మొత్తం క్రిస్టియన్స్ అని వాళ్ళ యొక్క జనరల్ వ్యూ, అది వాళ్ళ అండర్స్టాండింగ్. అది మీరు క్రిస్టియనా ఓసీ అంటే క్రిస్టియన్ అంటే ఎస్సీ అని వాళ్ళ ఉద్దేశంలో. ఓకే అని ఇప్పుడు వాళ్ళ జనరల్ వ్యూని బట్టి ఇప్పుడు జడ్జిమెంట్లు ఇవన్నీ అలానే వస్తున్నాయి. ఇంక జడ్జిలు కూడా అడుగుతారు త్వరలో నువ్వు క్రిస్టియనా ఓసీ అని అడుగుతారు జడ్జిలు కూడా. జనరల్ వ్యూ స్పెసిఫిక్ పాయింట్ నుంచి జనరల్కి వచ్చేస్తున్నారు అంతా. అదే చెప్తున్నాను. ఓకే, వాళ్ళ అండర్స్టాండింగ్ని బట్టి వచ్చేస్తున్నాయి మొత్తం కూడా. స్పెసిఫిక్ ఫ్యాక్ట్ ఏంటి, క్రిస్టియన్స్ షెడ్యూల్ క్యాస్ట్లు మొత్తం క్రిస్టియన్స్ కాదు. షెడ్యూల్ క్యాస్ట్ వాళ్ళు మొత్తం క్రిస్టియన్స్ కాదు. వాళ్ళలో హిందూ, బుద్ధిస్ట్, సిక్, నాస్తికులు కూడా ఉన్నారు షెడ్యూల్ క్యాస్ట్లో. ఓకే, ఈ షెడ్యూల్ క్యాస్ట్లో రిలేటివ్స్ మొత్తం క్రిస్టియన్స్ కాదు. అంటే ఎవడో డేవిడ్ ఉన్నాడు, డేవిడ్ క్రిస్టియన్ కాబట్టి వాళ్ళ బాబాయో వాళ్ళ మేనమామో వాళ్ళ తాతో ఆటోమేటిక్గా క్రిస్టియన్ అవ్వాలని లేదు. వాళ్ళు హిందువులు అయి ఉండొచ్చు. వెంకటేశ్వర్లు వాళ్ళ బామర్ది డేవిడ్ అయి ఉండొచ్చు. జోసఫ్ వాళ్ళ మేనమామ ఆంజనేయ అయి ఉండవచ్చు. దర్ ఇస్ పాసిబిలిటీ, రైట్? అంత రిలేటివ్స్ మొత్తం కూడా క్రిస్టియన్స్ కాదు.
ఎవరో ఒకరిని పట్టుకుని ఇది ఈ అబ్బాయి క్రిస్టియన్ కాబట్టి రిలేటివ్స్ మొత్తం క్రిస్టియన్, ఈ జనరల్ వ్యూ అది. ఓకే, ఒకే ఫ్యామిలీలో బ్రదర్స్ క్రిస్టియన్స్ కాకపోవచ్చు, ఒకే ఫ్యామిలీలో పిల్లలు పుట్టిన తర్వాత ఒక 4 పిల్లల్లో ఒక 2 క్రిస్టియన్గా మారి ఉండొచ్చు, ఒకరు అలానే హిందూగా కొనసాగి ఉండొచ్చు. ఒకే తండ్రికి పుట్టినటువంటి 2 పిల్లలు ఒకరు క్రిస్టియన్ అయి ఉండొచ్చు, ఒకరు హిందూ అయి ఉండొచ్చు. ఎందుకంటే మధ్యలో కన్వర్ట్ అయితే ఇప్పుడు జనరల్ వ్యూ ఏంటి, ఇదిగో ఈ అబ్బాయి క్రిస్టియన్ కాబట్టి వాళ్ళ అన్న క్రిస్టియన్, అది నీ జనరల్ వ్యూ, దాన్ని బట్టి మీరు జడ్జిమెంట్లు ఇస్తారు. ఓకే, బ్రదర్స్ అనేవాళ్ళు సేమ్ ఫ్యామిలీలోనే బ్రదర్స్ క్రిస్టియన్స్ కాకపోయి ఉండొచ్చు. వైఫ్ అండ్ హస్బెండ్ కూడా ఒకరు క్రిస్టియన్ ఒకరు హిందూ అయి ఉండొచ్చు. వైఫ్ అండ్ హస్బెండ్ ఇద్దరు ఒకే ఇంట్లో ఉంటున్నారు, మదరు హిందూ అయి ఉండొచ్చు, ఫాదర్ వేరే క్యాస్ట్ అయి ఉండొచ్చు, వేరే రిలీజన్ అయి ఉండొచ్చు. ఇంటర్ ఫెయిత్ మ్యారేజ్లు జరుగుతాయి. ముస్లిం హిందూ పెళ్లి చేసుకున్నప్పుడు ఈమె హిందూ అవుతుంది, అతను ముస్లిం, లేదంటే ఇతను హిందూ ఆమె ముస్లిం. ఇంటర్ ఫెయిత్ మ్యారేజెస్. మీకు అదంతా అనవసరం లేదు, అనవసరం. ఇదిగో అమ్మ చర్చికి పోతుంది కాబట్టి నాన్న క్రిస్టియన్ పిల్లలు క్రిస్టియన్ అని ముద్ర వేసి పడేసి గుద్దిపడేయటం అంతే. స్పెసిఫిక్గా యూ హ్యావ్ టు గో ఇన్ డీప్. చట్టం ఒప్పుకోదు. మన జనరల్ వ్యూని బట్టి చట్టాలు ఉండవు, జనరల్ వ్యూని బట్టి అండర్స్టాండింగ్లు ఉండవు. వైఫ్ అండ్ హస్బెండ్ మే నాట్ బిలాంగ్ టు ది సేమ్ రిలీజియన్. అండ్ లాస్ట్ వన్, బీయింగ్ ఇన్ వన్ ఫెయిత్ దే కెన్ ఆల్సో ప్రాక్టీస్ ది అదర్ ఫెయిత్. అంటే బీయింగ్ ఏ హిందూ he can also go to church, he has that fundamental right. Being a Christian, he can go to the temple, that's a fundamental right. మీరే చెప్పారు కదా, అక్కడ ఏమన్నారు, తిరుపతికి రావాలంటే అన్ని మతస్థులు తిరుపతికి రావాలంటే డిక్లరేషన్ ఇచ్చి రావాలి అన్నారు కదా మీరు. అంటే అర్థం యూఆర్ అలౌవింగ్ క్రిస్టియన్స్ అండ్ ముస్లిమ్స్ కూడా టెంపుల్లోకి మీరు అలౌ చేస్తున్నారని కదా అర్థం. దెర్ ఇస్ నో రిస్ట్రిక్షన్, రైట్? క్రిస్టియన్స్ హిందువులు తిరుపతికి రాకూడదు అని రిస్ట్రిక్షన్ ఏం లేదు. మీరేమన్నా డిక్లరేషన్ ఇచ్చి రండి అంటున్నారు, అంటే యూఆర్ వెల్కమింగ్. అలా చాలామంది డిక్లరేషన్ పెట్టి పోతున్నారు గుడికి. అంటే క్రిస్టియన్ గోయింగ్ టు ద టెంపుల్ ఆఫ్టర్ గివింగ్ ద డిక్లరేషన్, బికాజ్ he went to temple, you can't call him a Hindu. He can be a Christian, but he can go to temple. అలాగే సమ్ పీపుల్ మే బీ హిందూ, దే కెన్ గో టు ద చర్చ్, బికాజ్ వాళ్ళకి డిక్లరేషన్ కూడా అవసరం లేదు, ఇంక వాళ్ళది ఫ్రీ, మీరు ఇష్టం వచ్చేయండి అంటారు. దాన్ని వచ్చేస్తారు ఆంధ్ర. ఎవరంటే వాళ్ళు చర్చిలోకి వస్తూ ఉంటారు, వాళ్ళు ముస్లిమ్స్ ఉంటారు, హిందువులు ఉంటారు, క్రిస్టియన్స్ ఉంటారు. మీరేమంటారు, ఇది ఒకటి చర్చ్ దగ్గర కనపడ్డాడు కాబట్టి వీడి క్రిస్టియన్. మిమ్మల్ని ఎలా భరించాలో మాకైతే తెలియట్లేదు. ఓకే, అది సరే. ఇది అంతా కూడా లోకల్లో గ్రౌండ్ లెవెల్లో ఉంటాయి. ఈ గ్రౌండ్ లెవెల్లో ఉన్నదాన్ని రఘురామకృష్ణరాజు గారు లాంటి వాళ్ళే మాట్లాడితే ఇంక చిన్న వాళ్ళు ఈజీగా అంటారు కదండి. సో చర్చ్ దగ్గర కనపడ్డారు కాబట్టి మీరు క్రిస్టియను, మీరు బైబిల్ దగ్గర క్రిస్టియన్ ఉంది కాబట్టి క్రిస్టియను, ఇది వైఫ్ క్రిస్టియన్ మేరీ కాబట్టి వాళ్ళ నాన్న ఆటోమేటిక్గా క్రిస్టియను. ఇదిగో అదే మరియకు పుట్టిన పిల్లలు, ఇది ఇతను సునీల్ కుమార్, పివి సునీల్ కుమార్ అయినా వెంకట సునీల్ కుమార్ అనుకుంటా. పివి అంటే వెంకట అనేది హిందూ నేము, మదర్ పేరు రాశాడు ఇక్కడ. అనేది గ్రేస్ అని ఉంది, మీ మదర్ గ్రేస్ కాబట్టి నువ్వు క్రిస్టియన్ అని చెప్పి ఆయన చెప్పడానికి ట్రై చేస్తున్నాడు. అదే అజ్ఞానము అని చెప్తున్నాను నేను దాన్నే. మదర్ కెన్ బి ఎ గ్రేస్ ఆర్ ఫాదర్ మైట్ బి సమ్మన్ ఆంజనేయ. ఆయన పేరులోనే వెంకట సునీల్ కుమార్ అని నాకు కరెక్ట్గా తెలియదు పివి అంటే. సరే, సునీల్ అనేది కూడా హిందూ నేమే, ఓకే. కుమార్ అనేది కూడా హిందూ నేమ్ నుంచి వచ్చిందే. ఇది ఇవన్నీ కూడా వీళ్ళు చేసేటువంటిది ఇది. ఓకే, నాన్న క్రిస్టియన్ కాబట్టి అమ్మ ఆటోమేటిక్గా, మా అమ్మ హిందూ అయి ఉండొచ్చు, కూతురు ఒకటి అయి ఉండొచ్చు, అన్న ఒకటి అయి ఉండొచ్చు. ఇవన్నీ కూడా ఏంటంటే డీప్కి వెళ్ళాలండి. అందుకే జనరల్ వ్యూ వర్సెస్ పర్సనల్ కాన్షియస్నెస్ అన్న. జనరల్ వ్యూ వర్సెస్ సమ్వన్స్ పర్సనల్ కాన్షియస్నెస్. వాడి యొక్క కాన్షియస్నెస్లో ఏముంది, అతను ఏం ప్రాక్టీస్ చేస్తున్నాడు, దట్ ఈస్ మోస్ట్ ఇంపార్టెంట్. మిగతా ఈ జనరల్ వ్యూలు, సమాధులు, ఓకే, ఇవన్నీ కూడా అనవసరమైనటువంటి ఆర్గ్యుమెంట్స్. అవన్నీ కూడా ఒక వ్యక్తి యొక్క పర్సనల్ కమిట్మెంట్, వ్యక్తి యొక్క పర్సనల్ చాయిస్, పర్సనల్ సెలెక్షన్ ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్. ఇవన్నిటిని వదిలేయాలి. ఇది ఈ మధ్య వీళ్ళు ఏం చేస్తున్నారంటే ఫోర్స్ చేస్తున్నారు. వీళ్ళే అంటున్నారు కదా, మీరు లవ్ జిహాద్ అని పెట్టుకొని, లవ్ జిహాద్ అని హిందూ అమ్మాయిలు ముస్లిమ్స్ ప్రేమించి పెళ్లి చేసుకొని ఈ అమ్మాయిలు మతం మారమని గొడవ చేస్తున్నారు అని అంటున్నారు కదా. మతం మారమని గొడవ చేస్తున్నారు అంటున్నారు కదా. బట్ ఇప్పుడు అది ఏ రిలీజన్లో కూడా చేయకూడదు కదా, అది ఏ రిలీజన్లో కూడా చేయకూడదు. ఇప్పుడు ఇది గ్రేస్ గారు, పివి సునీల్ కుమార్ గారి యొక్క గ్రేస్ గారు, మా తల్లి గారు గ్రేస్ గారు ఎవరైతే ఉన్నారో, ఒకవేళ వాళ్ళ నాన్న ఈమెను మతం మారమని ఫోర్స్ చేసి ఉండకపోవచ్చు.
లేదంటే నాన్నగారిని మతం మారమని ఏమి ఫోర్స్ చేసి ఉండకపోవచ్చు. మీరు అది చేయకూడదనే కదా మీరు చెప్తున్నారు. మీరు మతం మారమని ఫోర్స్ చేయకూడదు, ముస్లిమ్స్ హిందువుల అమ్మాయిలు ఫోర్స్ చేస్తున్నారనే కదా ఇప్పుడు మీ గొడవ. అది జరిగి ఉండకపోయి ఎవరి మతంలో వాళ్ళు పాటించి ఉండొచ్చు కదా. సో ఇదంతా కూడా ఏంటి, ఇది అండర్స్టాండింగ్ లోపము. అంత ఆయన రఘురామకృష్ణరాజు గారు లాంటి ఆ పెద్ద వ్యక్తులు కూడా ఇంకా అండర్స్టాండింగ్ లోపం అంటే మనం ఏం చేయలేము. ఓకే, ఇది ఎలా ఉండిద్ది అంటే, ఇది సమాధులు ఉన్నాయంటే ఇప్పుడు ఎలా ఉండిద్ది అంటే, గుజరాతీ మాట్లాడుతున్నాడు కాబట్టి, గుజరాత్ లాంగ్వేజ్ మాట్లాడుతున్నారు కాబట్టి అతను గుజరాతీ అయిపోతాడా? తమిళ్ వస్తే తమిళని అయిపోతాడా? జూనియర్ ఎన్టీఆర్కి 8 లాంగ్వేజ్లు వచ్చాట. జూనియర్ ఎన్టీఆర్కి 8 లాంగ్వేజ్లు వచ్చాటండి. ఇప్పుడు అతను 8 లాంగ్వేజ్లు తెలుగు వాడు అయ్యి ఉండి రకరకాల లాంగ్వేజ్లు నేర్చుకొని లాంగ్వేజ్లో మాట్లాడుతున్నాడు అతను. ఎందుకంటే అతనికి ఇంట్రెస్ట్ ఉంది, నేర్చుకున్నాడు. అలాగే ఒక హిందూ డిఫరెంట్ రిలీజియస్ స్క్రిప్ట్స్లో అతనికి ఇంట్రెస్ట్ ఉండి అతను నేర్చుకోవచ్చు. నేర్చుకొని వాటిని అర్థం తెలుసుకొని వాటిని ప్రాక్టీస్ తన ఇష్టం కదా అది. దట్ ఈస్ కాల్డ్ ఆర్టికల్ 25 ఇంటర్ఫెయిత్ ఫ్రీడమ్. అది కదా ఇంటర్ఫెయిత్ ఫ్రీడమ్. ఇప్పుడు వీళ్ళంతా హిందువులుగా ఉండి క్రిస్టియన్స్గా వాళ్ళు ప్రాక్టీస్ చేసుకుంటూ వాళ్ళకి అవకాశం ఉంది. వాళ్ళ ఇష్టం అండి. అది పేర్లు పెట్టుకోవచ్చు. మీరు మీ పేరు క్రిస్టియన్ అంటే డేవిడ్ అంటారు, నువ్వు హిందూ కాదంటారు. అస్సలకి ఈ ఆర్గ్యుమెంట్ని బుర్రపోతూ ఉంటుంది. వీళ్ళ ఆర్గ్యుమెంట్ చూసినప్పుడు ఒక్కోసారి అసలుకి డీప్కి వెళ్ళకుండా వీళ్ళు. ఓకే, చేంజింగ్ టైమ్స్లో, అందుకే బిఆర్ గవాయ్ గారు చెప్పారు, చేంజింగ్ టైమ్స్లో కొంతమంది ఎన్ఆర్ఐస్ వాళ్ళు అమెరికాలో నేర్చుకునేది ఇక్కడ ప్రాక్టీస్ చేయొచ్చు. లేదంటే ఇవన్నీ కూడా ఇంటర్నేషనల్ స్కూల్స్, ఆ పిల్లోడిని ఎవరినో తీసుకెళ్ళి వాటి దగ్గర డబ్బులు ఉన్నాయి కాబట్టి ఇంటర్నేషనల్ స్కూల్లో పడేశారనుకోండి, వాడు అక్కడ అంతా కూడా ఫారిన్ కల్చర్, ఇంటర్నేషనల్ స్కూల్స్లో ఫారిన్ కల్చర్లో పెరిగిన పిల్లోడు ఈ పల్లెటూరులో చేసినట్టుగా వాళ్ళు చేయకపోవచ్చు. ఇంటర్నేషనల్ స్కూల్స్లో అలా పెరగవచ్చు. తను క్రాస్ కల్చరల్ అర్బన్ సైన్స్ సొసైటీస్లో, అపార్ట్మెంట్లో హైదరాబాద్, ముంబై లాంటి క్రాస్ కల్చరల్ అందరూ ముస్లిమ్స్, క్రిస్టియన్, ఎస్సీ, ఎస్టీ ఎవరు ఉండదు. అపార్ట్మెంట్ ఎవరి దగ్గర డబ్బులు ఉంటే వాళ్ళు కొంటూ ఉంటారు, పక్కనే ఉంటారు. పల్లెటూరు లాగా ఎస్సీలు అటు ఓసీలు ఇటు ఉంటారు కదా. హైదరాబాద్లో అపార్ట్మెంట్స్ ఎవరి దగ్గర డబ్బులు ఉంటే వాళ్ళే ఉంటారు కదా, కలిసే ఉంటారు కదా. అంతా క్రాస్ కల్చర్ అయిపోద్ది, క్రాస్ రిలీజన్ అయిపోద్ది. వాళ్ళ ఇష్టం వచ్చింది చేస్తూ ఉంటారు. మధ్యలో మనం ఏంటంటే సమాధులు చూపించి, చొక్కాలు చూపించి, కండవలు చూపించి మతాన్ని డిసైడ్ చేయటం మనం ఏంటి మధ్యలో మనం, నాకైతే అర్థం కాలే. ఓకే, గతంలో ఒక అతను వెంకటేశ్వర్లు అని నాకు తెలిసినోడు దుబాయ్లో ఉండొచ్చుండి ఒక 10 సంవత్సరాలు. 10 సంవత్సరాల తర్వాత కనబడి అన్నా నమస్తే అన్నా అన్నాడు. ఏంద్రా ఇంకొకసారి అంటే అతను నమస్తే అన్నా అన్నాడు. ఏంద్రా ఇటు నమస్తే అని ఇట్ట అంటున్నాడు ఏంటంటే నాకు అర్థమైంది. వాడు దుబాయ్లో ఉండి సలాం మాలిక్ నాకు అలవాటు అయింది వాడికి, ఇట్టంటున్నాడు నమస్తే అని. ఏం చెప్తాం మనం, ముస్లిం సర్టిఫికేట్ ఇచ్చి పంపించేద్దాం నమస్తే అన్న అన్నాడని. అతను దుబాయ్లో ఉన్నాడు, అలవాటు అయింది. వాళ్ళు ముస్లిమ్స్ వాళ్ళతో సలామానికి అని ఉంటాడు అక్కడ దుబాయ్లో. ఇప్పుడు క్రాస్ కల్చర్ అయిపోయింది అండి. ఏం చేస్తాం మనం, ఇదంతా కూడా సంథింగ్ నాన్ సెన్స్. ఇదంతా కూడా వీళ్ళందరూ ఎట్టంటి వాళ్ళు అంటే, అమ్మాయిలు జీన్స్ ప్యాంట్లు వేసుకోకూడదు, అమ్మాయిలు మీరందరూ లక్షణంగా బొట్టు పెట్టుకొని తిరుగుతూ ఉండాలి, చీరలు కట్టుకొని తిరుగుతూ ఉండాలి అని చెప్పి ఆర్గ్యుమెంట్ చేసేవాళ్ళు కొంతమంది ఉంటారు. ఇప్పుడు వీళ్ళు కూడా అలాంటి వాళ్ళే. మీకేం చెప్తారు, మీరు అమ్మాయిలు జీన్స్ ప్యాంట్లు వేసుకోకూడదు, అమ్మాయి చక్కగా బొట్టు పెట్టుకొని పూలు పెట్టుకొని చీర కట్టుకొని అచ్చ తెలుగు అమ్మాయిలాగా మీరు హైదరాబాదు, ముంబైలో తిరగాలంటే తిరగలేరు వాళ్ళు. ఎందుకు చీర కట్టుకొని ఆ ముంబై మెట్రో ట్రైన్ ఎక్కిందనుకో అమ్మాయి చీర కట్టుకొని, ఆ అమ్మాయి లోపలికి వెళ్ళేసరికి చీర ఉండదు. ఎంత రష్ ఉండిద్ది, అది ఏం జరిగిద్దో కూడా అమ్మాయికే తెలియదు. అంత రష్ ఉన్నప్పుడు అమ్మాయి చీర కట్టుకొని మెట్రో స్టేషన్లో బెరగెత్తాలా. అందుకని పీక్ పడేసి జీన్స్ ప్యాంట్ వేసుకుని తిరుగుతుంటారు బాంబేలో అందరూ. ఇక్కడ హైదరాబాద్ మెట్రోలో కూడా అమ్మాయిలు జీన్స్ ప్యాంట్లు వేసుకుని తిరుగుతుంటారు. ఎందుకంటే చీరలతోటి మెట్రోలో ఆర్టీసీ బస్సులో తిరగలేరు కదా. బొట్టు పెట్టుకొని పో అమ్మాయి లక్షణంగా అంటే, ఆ రష్లో చెమటలు కక్కుతూ ఉంటే అది అమ్మాయి బొట్టు పోతూ ఉండేది. చెమటలు కడితే ఏమైంది, బొట్టు ఉండదా, పోతూ ఉండేది. అందుకని బొట్టు పెట్టుకోరు వాళ్ళు. హైదరాబాద్లో అమ్మాయిలు బొట్లు పెట్టుకొని చీరలు కట్టుకొని పూలు కట్టుకొని పోతే ఆఫీస్కి పోయేసరికి ఒక పూలు ఉండదు నెత్తిలో, పినిసులతో సహా లేచిపోతే ఈ యొక్క రష్లో ఆర్టీసీ బస్సుల్లో మెట్రో స్టేషన్లో. అందుకని వాళ్ళు బొట్టు ఏమి లేకుండా హ్యాపీగా జీన్స్ ప్యాంట్ వేసుకొని మొక్కను పౌడర్ కొట్టుకొని పోతారండి ఆడపిల్లలు ఆఫీసులకి. లెక్చర్లు ఇస్తారు వీళ్ళు. అమ్మాయిలు అంటే ఎలా ఉంటారా, మీరందరూ లక్షణంగా ఉండాలి, అచ్చ తెలుగు అమ్మాయిలాగా ఉండాలి. ఆ అమ్మాయి ఒక జీవితంతో పోరాడుతూ ఉండిద్ది అమ్మాయి. షీ విల్ బి ఫైటింగ్ విత్ హర్ లైఫ్.
మెట్రో సిటీస్లో ఎలాగ జీవించాలి అనేది, ఎలాగ తన జీవితంతో కొట్లాడుతూ ఉండిద్ది, ఉద్యోగం సంపాదించాలి, ఆఫీస్కి వెళ్ళాలి, ఇన్ని కష్టాలు పడుతూ ఉండి ఆడపిల్ల. మనం లెక్చర్లు ఇస్తూ ఉంటాం ఇప్పుడు కూర్చొని, అలా ఉండాలి ఇలా ఉండాలని. ఓకే, ఇదంతా కరెక్ట్ కాదు. ఏమన్నానంటే డీప్గా అర్థం చేసుకోవాలి. ఇట్లాంటి సమాధులు చూపించి మీరు ఎస్సీ ఇది అని చెప్పడం కాదు రఘురామకృష్ణరాజు గారు. ఆయనకి తెలియక కాదు, కావాలని చేస్తున్నాడు రఘురామకృష్ణరాజు. అది అంతవరకు నాకు అర్థమైంది. ఓకే, థ్యాంక్ యూ, నమస్కారం. అర్థం చేసుకొని రిలీజన్ వాళ్ళ ఇష్టం, వాళ్ళు ఏదైనా చేసుకోవాలంటే హిందూగా ఉండి దే కెన్ ప్రాక్టీస్ ఈవెన్ క్రిస్టియానిటీ. సమాధులు క్రిస్టియన్ సమాధి అయి ఉండొచ్చు, హిందూ సమాధి అయి ఉండొచ్చు, సిలువలో మళ్ళీ ఏ సిలువని వేసుకోవచ్చు, కడియం ఏదైనా వేసుకోవచ్చు, బట్ రిలీజన్ తన ఇష్టం, బికాజ్ హీ హాజ్ ఫండమెంటల్ రైట్. థ్యాంక్ యూ, నమస్కారం.